నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సేవా కార్యక్రమాలకు అర్ధ శతాబ్ద కాలంగా అంకిత భావం సేవలందిస్తూ వేలాది తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ప్రముఖ సంస్థ టీసీఏ హౌస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్. ఈ సంస్థ తన 50వ స్వర్ణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది. ఈ ప్రత్యేక వేడుకల విశేషాలు, ఏర్పాట్లు, సంస్థ గత 50 ఏళ్ల ప్రయాణం, భవిష్యత్తు కార్యాచరణ గురించి తెలుసుకునేందుకు ఈ రోజు మనతో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన వారు టీసీఏ హౌస్టన్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కన్వీనర్ శ్రీ జితేందర్ రెడ్డి గారు. హలో సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. మీకు మీకు అలాగే మీ టీం అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు అండి. 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ 50వ సంవత్సరపు వార్షికోత్సవం, అదర్వైజ్ కాల్డ్ గోల్డెన్ జూబిలీ. హ్యూస్టన్ నా స్వగ్రామం. నేను ఇక్కడ గత 45 సంవత్సరాలు హ్యూస్టన్ నుంచి ఉంటున్నాను. సో ఈ సంస్థ మొదలైనప్పుడు కేవలం 7 మందితో స్టార్ట్ అయిన సంస్థ ఈనాడు హ్యూస్టన్ మహానగరంలో దాదాపు జనసంఖ్య 25,000 మంది ఉంది తెలుగు వాళ్ళ దగ్గర. దీని ప్రత్యేక విశేషం ఏంటంటే హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ అఫీషియలీ రిజిస్టర్డ్ గా 50 సంవత్సరాలు దాటింది. వేరే సంస్థలు చాలా మంది మాకంటే 1-2 ఇయర్స్ ముందుండొచ్చు, కానీ ఏదో ఇంట్లో చేసుకోవడం, అఫీషియల్ రిజిస్టర్ చేయకపోవడం అవి జరిగాయి. ఒక ప్రత్యేకమైన ఒక నగరం లోపట కన్వెన్షన్ సెంటర్లో చేయడం ప్రథమం. ఇది నేషనల్ కన్వెన్షన్స్ హోదాలో. ఎందుకంటే నేను నేషనల్ కన్వెన్షన్స్ లో చాలా మటుకు పాల్గొన్నాను. ఒకనప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటే, నాటా కన్వీనర్ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం కూడా అడ్వైజర్ టు సెవరల్ అసోసియేషన్స్, even national organizations across the world. Still I work as an advisor. సో ఈ ఒక్కటి కన్వెన్షన్ సెంటర్ లో చేయడం ఒక ప్రత్యేకత. జనరలీ ఇటువంటి విషయాల లోపల ఏదో 300,000 $250,000 చేసి చిన్న ప్లేస్ లో చేసిన గొప్ప. ఇప్పుడు మేము కన్వెన్షన్ సెంటర్ చేయడం కాకుండా మా బడ్జెట్స్ ఆర్ ఎక్సీడింగ్ ఓవర్ 600,000. కేవలం తారాగణం ఇండియా నుంచి 13-14 మందిని పిలుస్తున్నాం. తారాగణం. ఇక ప్రత్యేక విశేషాలు ఏంటంటే తెలుగు మర్చిపోవద్దు అని తెలుగు బడులు ఇంట్లో స్టార్ట్ చేశారు ఇక్కడ. అదొక ప్రత్యేకత. అలా స్టార్ట్ చేసిన బడులు ఇప్పుడు ప్రస్తుతం ఇన్నేళ్ల తర్వాత 3 తెలుగు బడులు 3 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి హ్యూస్టన్ లో తెలుగు బడులు. యాక్చువల్లీ ఇక కూచిపూడే కానీ, భరతనాట్యమే కానీ, హిందుస్థాన్ కర్ణాటక మ్యూజికే కానీ, వాద్యాలు వాయించడం ఇతర కుర్రలకు కూడా చాలా బాగా తెలుసు. చాలా మంది తెలుగు కూడా కుర్రలు చక్కగా మాట్లాడతారు. 2వ తరం, బహుశా 3వ తరంలో కూడా ఇప్పుడు. సో హ్యూస్టన్ లోపల కళలకు ఏం తక్కువ లేదండి. చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రత్యేకత మా ఊళ్ళో చాలా మంది పండితులు, కవులు ఉన్నారు మా ఊళ్ళో. చాలా మంది పలుకుబడి ఉన్నారు. చాలా మందికి ఈ 50వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి యునానిమస్ గా మీరు లీడ్ చేయాలని నా చేతిలో పెట్టారు. చాలా సంతోషం. పెట్టిన ఆశలు అడియాసాలు కాకుండా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుని చేస్తున్నామండి. అండ్ ఒకవేళ సాక్షి మీ లోకల్ రిప్రజెంటేటివ్ ఉన్నా కూడా ఈజ్ వెల్కమ్. చెప్పండి, ప్యాస్ల గారు మేము అరేంజ్ చేస్తాము. మరి ఈ 50 ఏళ్ల ప్రయాణం గురించి చాలా బాగా చెప్పారు సార్. అలాగే మరి ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది? అనుభవం అండి, ఇది చాలా మటుకు అనుభవం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే 45 ఏళ్ళు ఊళ్ళో ఉండి ఒక మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నించిన నేను ఆ పేరు కూడా గుర్తించి జనం హ్యూస్టన్ లో ఉన్న జనాలు మాత్రం తండోపతండాలుగా వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం అండి. ఎందుకంటే ఈ ఊళ్ళో 45 నుంచి ఉన్నారు. ఈ ఊళ్ళో డబ్బు రేస్ చేయడం చాలా సమస్యకు కారణం.
ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము చూస్తుంటాము తెలుగు కల్చరల్ అసోసియేషన్ వేడుకలు చేసుకున్నప్పుడు కూడా కొంచెం మంది పెద్ద మనుషులందరూ నేను ఒక భాగంగా చందాలు ఇవ్వడం, విరాళాలు ఇవ్వడం, ఏ అకేషన్ అకేషన్ గడుపుకోవడం ఇలా జరుగుతున్న సమయం లోపట 25 సంవత్సరాల తర్వాత సంస్థ పెట్టిన 25 సంవత్సరాల తర్వాత కృంగి కృషించి మరణించే దశలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు లీడర్స్ ముందరికి వచ్చామండి. అందులో ప్రముఖులు ముగ్గురు, అందులో నేను ఒకరిని, చిట్టన్ రాజు అండ్ రాజశేఖర్ గారు. ఈ సంస్థను మనం తిరిగి పునరుద్ధరణ చేయాలన్న ఆకాంక్షతోటి 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ 25th వేడుకల్లో కూడా ముందుకు వచ్చి దీన్ని ఏదో విధంగా నిలబడి ఒక సంస్థ ఉంది, దీన్ని ముందుకు సాగాలంటే ఏంటి, యువతరంను ఇన్వాల్వ్ చేయాలి. 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం యువతరం ఇన్వాల్వ్ చేయాలి. యువతరం ముందుకు రావడం లేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం తెలుగు సంస్థ నడపడానికి నెగటివ్ బ్యాలెన్స్ లో నడుస్తుంది తప్పించి పాజిటివ్ బ్యాలెన్స్ లో నడవడం కష్టమైపోయింది ఆ రోజులు. సో మేము చేసి దాదాపు ఒక $20,000 రాబోయే సంస్థ చేతిలో పెట్టి మీరు మీకు అనుగుణంగా వాడుకోండి, ప్రతి సంవత్సరం $3,000 వరకు నష్టం వరకు ఈ ఫండ్ నుంచి తీసుకొని పూర్తి చేయండి, అది గిట్ట అయిపోయిన తర్వాత కూడా మేము మళ్ళీ సప్లై చేస్తాం మనీ అని ఒక హామీ ఇచ్చి యువతరం ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఆ రోజులో ఉన్నటువంటి యువతరం వాళ్ళని ఆ సంస్థ చాలా బాగా టేక్ ఆఫ్ అయింది దాని తర్వాత, రైట్. సో ఇప్పటి వరకు ఇది రెండో భాగం 25 సంవత్సరం నడుస్తుందామని. ఎక్కడ ఏ ఉన్నా కూడా అటెండెన్స్ ఎక్కువ, మేము పెట్టినటువంటి పునాదురాల మీద వాళ్ళు నడవడం, రైట్, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు దీంతో రూపట సంస్థ కూడా మాకున్నటువంటి హ్యూస్టన్ కాకుండా మొత్తం అమెరికా లోపట ఒక హ్యూస్టన్ వాళ్ళు గొప్ప వాళ్ళు, ఘనులు, సాధించేదేదో సాధిస్తారు అన్నటువంటి ఈ పేరు రావాలన్న ఆశయంతో కూడా చేశాం ఇది. బికాస్ it will set as an example for other 50th anniversary people. ఇక్కడ మా ఊర్లో ప్రదర్శనతో ఉత్సాహం వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలబడాలి అన్న ఉద్దేశంతో కూడా చేస్తున్నాము. దేనికి తక్కువ రాకుండా అన్ని హంగులతోటి అన్ని హంగామాలతోటి చేద్దామని చూస్తున్నామండి. మరి ఈ 50 సంవత్సరాల్లో టీసీఏ సాధించిన ముఖ్య విజయాలేంటి మీ మాటల్లో? టీసీఏ సంఘం ముఖ్యంగా సాధించినటువంటి విషయాలు, ఓకే, కీర్తని నేను 45 సంవత్సరాల క్రితం హ్యూస్టన్ మూవ్ అయినప్పటి నుంచి ఆ రోజుల్లో మేము అనుకునే వాళ్ళం, నేషన్ వైడ్ కూడా అనుకునేది ఏంటంటే రెండు విషయాలు, ఇప్పటికి కూడా అవి నిజాలే. ఒకటి, హ్యూస్టన్ లో కూడా కళాకారులు చాలా మంది ఉన్నారు, అది సాక్షాత్తు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా అదే కవులు కళాకారులు ఒక పెద్ద పీట ఉందండి. లలిత కళలకే కానీ కవులకే కానీ అది ఇంకా అదే విధంగా ఉంది. సాధించిన విజయాలంటే కేవలం 7 స్టార్ట్ చేసిన సంస్థ ఈరోజు సంస్థ లోపల దాదాపు 4,000 మంది సభ్యులు ఉన్నారండి. 4,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ వచ్చినటువంటి ఈ ప్రత్యేకంగా ఈసారి కన్వెన్షన్ జరుగుతుంది కాబట్టి అమెరికాలో స్పోర్ట్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. 700 people 700 మంది పాల్గొన్నటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు ముఖ్యంగా కేవలం ఈ కన్వెన్షన్ కు హైలైట్ చేద్దామని అంతమంది ముందరికి రావడం అదొక విశేషకరం అండి. పిక్కిల్ బాలే కానీ, క్రికెటే కానీ, వాలీబాలే కానీ, త్రో బాలే కానీ స్త్రీలకు పురుషులకు ప్రత్యేకంగా నిర్వహించారు, సాధించారు. దానికి తోడు బ్యూటీ కాంటెస్ట్ చేశారు, దానికి తోడు ఇతర తెలుగులో వాడడం, రైట్, దానికి మ్యూజిక్ కాంటెస్ట్, సాంగ్స్ కాంటెస్ట్ ఏర్పడింది జరిగింది, డ్యాన్స్ కాంటెస్ట్ చేశాను. ఇక్కడ దాదాపు ప్రప్రథమైన కూచిపూడి డ్యాన్స్ రత్నపాప గారు 52 ఏళ్ల క్రితం స్థాపించారండి. మొదటి కూచిపూడి సంస్థ అమెరికాలో. ఆ రోజుల్లోపట తల్లిదండ్రులు ఈస్ట్ కోస్టే కానీ వెస్ట్ కోస్టే కానీ ఫ్రమ్ న్యూయార్క్ టు శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ ఇన్ బిట్వీన్, అమ్మ మా పిల్లలకు మేము కూచిపూడి చెప్పదలుచుకున్నాము, వేసవి కాలంలో సెలవులు ఉంటారు, ఏం చేస్తారమ్మా అంటే, పర్వాలేదండి మీరు హ్యూస్టన్ పంపిండి, నా ఇంట్లో ఉంచుకొని విద్యాభ్యాసం చేస్తాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కూచిపూడి భరతనాట్యం సజీవంగా ఉండడం, మోర్ సో ఇన్ అమెరికా దెన్ ఇండియా, ఇట్స్ స్టిల్ దేర్. ఈ కాల కుర్రాలు కూడా దానికి పోవడం జరుగుతుంది. అదొక
ప్రత్యేకమైన విశేషకరం. అదే విధంగా తెలుగు బడులు అదొక ప్రత్యేకమైన విశేషకరం, మాకు ఉన్నటువంటి ప్రాధాన్యతల్లో ఒకట. అదే విధంగా తెలుగులో జరిగే పండుగలే కానీ, పబ్బాలే కానీ, సాంప్రదాయమే కానీ ప్రతి ఇంట్లో అది చేయడం జరుగుతుందండి. తెలుగు కల్చర్ సోషల్ సెలబ్రిటీ చేసుకుని ప్రతి ఇళ్ళలో కూడా ఘనంగా చేసుకుంటారు. అండ్ ఈ మధ్యలో జనాభా సంఖ్య ఎక్కువయ్యేపాటికి చాలా మటుకు మేజర్ సబ్ డివిజన్స్ లో కూడా వాళ్ళ సబ్ డివిజన్ లో వాళ్ళు కూడా చేయడం జరిగింది. తెలంగాణ కల్చర్ కూడా మర్చిపోకుండా గ్రేటర్ తెలంగాణ అసోసియేషన్ అని అది ఒకటి ఉంది. సో 2 రాష్ట్రాల భాషలు, 2 రాష్ట్రాల ఆచారాలు, 2 రాష్ట్రాలు కలిసి పని చేయడం కూడా ఎస్పెషల్లీ కన్వెన్షన్ లో అదొక గొప్ప విషయం అండి. సో మీ మాటల్లో అర్థమైంది. తెలుగు సాంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో టీసీఏ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని. సో ఇంకో క్వెషన్‌లోకి వెళ్తే మరి ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రేక్షకులు ఏ ప్రత్యేక కార్యక్రమాలను ఆశించవచ్చంటారు? ప్రత్యేక కార్యక్రమం లోపల స్పెషల్లీ మీరు కళల గురించి మాట్లాడుతుంటండి, వాగ్గేయ కారోత్సవం జరుగుతుంది ఇప్పుడు హ్మ్. స్టేజ్ మీద. ఓకే, కూచిపూడి నృత్యాలు జరుగుతుంటాయి. ఓకే, తెలుగు స్వాగత గీతం ప్రత్యేకత ఈసారి ఏంటంటే రచించడం కూడా మా కవులే చేశారండి. ఓహ్! స్వాగత వాహ్! గీతం రచన కూడా జనరలీ ఇండియాకు పంపించి రాయించుకొని తీసుకొచ్చుకుంటాము. దానికి అవసరం లేకుండా నేను ప్రోత్సహించాను. ఊర్లో మన కవులే రాయాలంటే మన కవులే రాశారు. అఫ్ కోర్స్ ద కాంపోజిషన్ ఇక్కడ కూచిపూడి నృత్యాలు చాలా ఉన్నాయి కాబట్టి అది రాశారు. సెకండ్ థింగ్ ఏంటంటే స్వాగతం కాకుండా 50 సంవత్సరాల తెలుగు వైభవం అంటూ దాదాపు 20 నిమిషాల గీతం మా కవులే రాయడమే కాకుండా ఆ 20 నిమిషాల పాటు ఆ తెలుగు 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ చరిత్రను కూడా ఒక నృత్య రూపకంగా ప్రదర్శించడం కూడా అది మా ఊరి ప్రత్యేకత. వాగ్గేయకారులు కూడా మా ఊరి వాళ్ళే, భరతనాట్యం కూచిపూడి ప్రదర్శించే వాళ్ళు మా ఊరి వాళ్ళే, రైట్, కవులు మా ఊర్లే వారు. ఇక్కడ నాటకాలకు కూడా ప్రోత్సాహం బాగానే ఉంటుందండి. చాలే పబ్లిక్ గా చేయకపోయినా సంఘాలు ఉన్నాయి నాటకాల కొరకు. వాళ్ళ నాటకాలు కొంతమంది రాయడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన కళలు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా ముందడికి రావడం, ఇవి మా ఊరు నుంచి ప్రత్యేకంగా చేయబడుతున్నాయి. సూపర్. ఎవ్రీథింగ్ ఇస్ లోకల్ టాలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ బై లోకల్ టాలెంట్, అండ్ దిస్ ఇస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపీ. సార్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మరి ప్రముఖ అతిథులు కావచ్చు, సినీ ప్రముఖులు లేదా ప్రత్యేక స్పీకర్లు ఎవరు హాజరు కాబోతున్నారు? ఇది మేము అతిథులను కూడా ఇక్కడ లోకల్ వాళ్ళని పిలిచామండి. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ హరీష్ గారు అని ఇక్కడ కౌన్సిల్ జనరల్ గా పనిచేశారు. వారు వస్తున్న ఒక ముఖ్య అతిథిగా. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందినటువంటి బిజినెస్ మ్యాన్ ఎంఎస్ రెడ్డి గారు, ఆల్సో కాల్డ్ ఎస్ చీజ్ రెడ్డి, వారు కూడా ప్రముఖుల్లాగా గెస్ట్ ఆఫ్ ఆనర్ లాగా రావడం జరుగుతుంది. ఇక లోకల్ పీపుల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. స్టేట్ సెనేటర్స్ దగ్గర నుంచి మాకు లెటర్స్ వచ్చాయి, రైట్, గివింగ్ us a letter of what you call whatever the adequate letters are they are putting, and some city people here. That's from the American side of invitations. ప్రాముఖ్యత తెలుగు సాంప్రదాయం కాబట్టి చేస్తున్నాం. ఈ నేషనల్ యాంథమ్స్ అమెరికన్ నేషనల్ యాంథమ్ తో పాటు ఇండియన్ నేషనల్ యాంథమ్ కూడా పాడడం జరుగుతుంది. మేము ప్రొసెషన్ లోపల బోత్ ఇండియన్ ఫ్లాగ్స్ అండ్ అమెరికన్ ఫ్లాగ్స్ పట్టుకొని నడుస్తుంటాం ప్రొసెషన్ లో. ఇవి సమ్ ఆఫ్ ద థింగ్స్. మా సిటీకే పరిమితం కాదు, ఈ కల్చర్ లో కూడా బ్లెండ్ అయింది. బహుశా ఇండియాలో చాలా మందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, కానీ మాకు మాత్రం మా ఊరు మాత్రం తెలుగు కల్చరల్ అసోసియేషన్ కానీ 50 సంవత్సరం కేవలం పునాది వేసినటువంటి 7 పెద్దలు, ఆ 7 పెద్దల లోపల ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకు ఒక ప్రత్యేక గౌరవంగా వాళ్ళు చేసిన సేవలకు వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా జరుగుతుందండి. మరి హాస్టిన్ లోని తెలుగు కుటుంబాలకు టీసీఏ అందిస్తున్న ముఖ్యమైన సేవలేంటి? ముఖ్యమైన సేవలు అనేది చాలా చేస్తాం మేము. అవే చేసేటోళ్ళు దాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అమెరికా లోపల ఉన్న ఇండియన్ ఆ రిచెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఇంకా తెలుగు వారు ఒక 5 మెట్టున ఉంటారండి. డబ్బు పరంగా వేర్ ద హైయెస్ట్ ఇన్ ద నేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని, పర్ ఫ్యామిలీ ఇన్కమ్ అని.
And education wise, we are the highest in the nation with 97% of the graduation rates. Most law abiding citizens, Indians అనేది అమెరికన్స్ మనకి ఇచ్చినటువంటి బిరుదు. మా సమయంలో వచ్చినటువంటి జనసంఖ్య చాలా తక్కువ. నేను వచ్చి 51 సంవత్సరాలు అవుతుందండి ఇండియన్స్. ఆ రోజుల్లో ఇండియన్స్ కి ఎంత మంచి పేరు స్థాపించి పెట్టామంటే ఆ మేము స్థాపించిన ఆ పేరు మా భుజ స్కంధాల మీద వీళ్ళంతా బెనిఫిట్ అయ్యారండి. సెకండ్ జనరేషన్ మొత్తం ఇండియన్స్ ఏంది వెరీ గుడ్ వర్కర్స్. 8 గంటలు రానండి 7:30కే పోతాము ఆఫీస్కు. 5 గంటల ఆఫీస్ అయిపోతే 5:30 దాకా అక్కడ కూర్చొని పని చేస్తాము. వర్క్ దగ్గర చేస్తాం, ఇంటికి వెళ్ళి దగ్గర చేసేవాళ్ళం. ఆ రోజుల్లో $1 ఇస్తే వాళ్ళు $10 సంపాదిస్తారు, ఇన్స్ట్రక్షన్స్ బాగా తీసుకుంటారు అన్నటువంటి ఘనమైన పేరు మేము స్థాపించామండి. మేము స్థాపించినప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు 5-6 కానీ మొన్న దాకా 3-4 ఉండేది. మేము వచ్చిన 10% ఉంది. ఇల్లు కొనుక్కుంటే చాలా కష్టం ఉంటుండే ఇంట్రెస్ట్ రేట్స్. కార్ లోన్స్ కూడా 14% ఉండేది. ఇండియాకు ఒక ఫోన్ కాల్ చేయాలంటే నిమిషానికి $4 కట్టేవాళ్ళం ఆ రోజుల్లో. అవన్నీ ఎదుర్కొని కూడా మా పిల్లలను పెంచుకొని మెయిన్ సంపాదించిన మంచి పేరు అది ఇంకా ముందరికి పోతూనే ఉంటుందండి. ఆ పేరును మాత్రం కాపాడుకునే బాధ్యత ఈ స్పెషల్లీ ఈ కాలం ఫోటోల్లో దే నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ టేక్ దట్ ఎస్టాబ్లిష్డ్ రెప్యుటేషన్ వాస్ పాస్డ్ ఆన్ ఫర్ దిస్ ఇస్ ప్రాబ్లీ అవర్ జనరేషన్ ఫర్ ద వీళ్ళ జనరేషన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మరి కొత్తగా హ్యూస్టన్ కి వచ్చే తెలుగు కుటుంబాలకు టీసీఏ ఎలా సహాయపడబోతోంది? ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తెలుగు పీపుల్ కు ప్రత్యేక సహాయం అంటే వీ హ్యావ్ ఫ్రీ టాక్స్ బై ఇండియన్ డాక్టర్స్. మా పాడ్కాస్ట్ ఉంటాయి, మీటింగ్స్ కూడా పెడతాము. ఫోన్ తీసుకొని మేము ఇండియా నుంచి వచ్చాము, చాలా బాధలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ఏ డాక్టర్ కు మీరు ఫోన్ చేసినా కూడా ప్రాపర్ డైరెక్షన్స్ లోపల వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎక్కడికి పోవాలి, మా దగ్గర రండి, ఇండియన్ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పంపిస్తాము. మీకు హాస్పిటల్ పోయేటప్పుడు డబ్బులు లేకపోతే ఫ్రీ హాస్పిటల్స్ లో కానీ ఎవరైనా చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. మన ఇండియన్ డాక్టర్ చాలా ప్లేసెస్ లో ఉన్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు అందించడం కాకుండా ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా గురి కాకుండా చేయడం అదొకటి. సెకండ్ థింగ్, ఏమైనా లీగల్ సమస్యలు వచ్చాయనుకోండి, భార్య భర్తల మధ్యలో కానీ వేరే లీగల్ సమస్యలే కానీ డొమెస్టిక్ మోస్ట్లీ, నాట్ బిజినెస్ వైజ్, వాళ్ళకు ఏమన్నా లీగల్ కౌన్సిల్ కావాలంటే చాలా మంది తెలుగు లాయర్స్ ఉన్నారు, ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు అడిగినటువంటి ప్రత్యేక క్వశ్చన్స్, మెడికల్ సేవాస్, లీగల్ సేవాస్ అండ్ స్నేహాస్తం అని ఉందండి. స్నేహాస్తం అంటే ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నేహాస్తం ఏం చేస్తుందంటే డొమెస్టిక్ వైలెన్స్ లోపల ఒక స్త్రీ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఆమెను తీసుకొని ఆమెకు అకామిడేషన్ ఇవ్వడం, తిండి పెట్టడం, ఉద్యోగంగా ఇక్కడ ఉద్యోగం ఇప్పించగలుగుతామా అన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్గా స్నేహహస్తం అంటే ఒకటి ఉంది. సో అందులో కూడా మేము తెలుగు కల్చర్స్ భాగస్వామ్యం కాకపోయినా మా ఊరి సేవలకు వారు కూడా అందజేస్తారండి. అండ్ మరి వాలంటీర్లు అండ్ నిర్వహణ గురించి మాట్లాడుకుంటే, మరి ఇలాంటి పెద్ద భారీ కన్వెన్షన్ ఏర్పాటు చేసేటప్పుడు ఈవెంట్ కు నిర్వహణలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి? సవాళ్ళు అంటే జనరలీ ఆర్థిక సవాళ్ళు వస్తాయి. ఈసారి మాకు ఆర్థిక సవాళ్ళు లేకుండా చేస్తున్నాము. అవి చాలా మటుకు ఆర్థిక సవాళ్ళు ఎక్కువ వస్తాయి. అవి ఆల్రెడీ దేవుని దయ వలన అవి పూర్తిగానే అయిపోయాయి. ఈ కామన్ సవాళ్ళు అంటే ఆ కన్వెన్షన్ లో వచ్చే ఇబ్బందులు, సౌండ్ సిస్టమ్ బాగుందా, లైటింగ్ సిస్టమ్ బాగుందా, ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ ఫుడ్ ఆర్ దే గుడ్, ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ మీటింగ్ రూమ్స్, ఇవన్నీ they have their own problems, but we can solve any issue. We find an alternative solution. That's what we do as leaders. And అన్ని సవ్యంగా ఉంటాయండి. మరి ఈ విజయానికి వాలంటీర్లు మరియు స్పాన్సర్ల పాత్ర గురించి ఏం చెప్తారు? ధనం మూలం నీదం జగత్ అంటారు. నథింగ్ గోస్ ఆన్. కేవలం ఒక రూపకల్పన ఉన్నప్పుడు కన్వెన్షన్ చేద్దాము, ఓకే, చేసిన తర్వాత డబ్బులు ఎంత కావాలి? సెకండ్ క్వశ్చన్, బిగ్గెస్ట్ క్వశ్చన్. డబ్బులు తర్వాత కన్వెన్షన్ సెంటర్ ప్లేస్ కావాలి, ఎక్కడ చేద్దాం? సో మేము ఈ కన్వెన్షన్ సెంటర్ డబ్బులు చూడకుండా కన్వెన్షన్ సెంటర్ను మొదట్లో ఎన్నుకున్నాం. అది ఎన్నుకోవడం లోపల అది పెద్ద కన్వెన్షన్ సెంటర్.
ఏదో కొన్ని డబ్బులు అవుతాయేమో అనుకున్నటువంటి పరిస్థితుల లోపల ఫండ్ రేజింగ్ మొదలుపెట్టిన తర్వాత ఏదో 2,40,000 ఒకటి ఇస్తాడు, 3,000 ఒకరు ఇస్తారు, అట్లా అనుకుంటున్నటువంటి సమయం లోపల మొదటి 5 డోనర్స్ 15,000 ఈచ్, ఒక్కొక్కరు 15,000 ప్రకటించారండి ఇమీడియట్ గా. దాంతో ఉత్సాహం చాలా పెరిగింది. దాని తర్వాత దాదాపు నెక్స్ట్ 15 పీపుల్ ప్రతి ఒక్కరు 10,000 ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద ఊపు రాగానే, ప్రజల సంచలనం రాగానే డొనేషన్స్ మాత్రం విరివిగా రావడం, దానికి 45 సంవత్సరాలు నేను ఊళ్ళో ఉండడం, నా కనెక్షన్సే కానీ నన్ను సూచి ముందటికి వచ్చిన జితేందర్ మీరు ఉన్నారు కాబట్టి, మీరు మాకు మంచి మిత్రులు కాబట్టి మేము పాల్గొంటాం, మేము మా ఫ్రెండ్స్ ద్వారా మేము డబ్బు రేజ్ చేస్తామని అలా చాలా మంది ముందడికి రావడం, అన్ని కలిసి దాదాపు 6 లక్షల చిలుకు అండి రేజ్ చేయడం జరిగింది. ఒక్క ఊర్లో ఒక సంస్థ ఇంత పెద్ద డబ్బు రేజ్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. ఇది ఒక నేషనల్ కన్వెన్షన్ సాధ్యము. దానికి ఉద్దండులు మల్టీ మిలియనర్స్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేవాళ్ళు, పెద్ద నగరంలో చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పరపతి ముందు పెట్టి చేయగలుగుతారు, రైట్? కానీ ఒక్క ఊళ్ళో 6 లక్షలు ఇది ఫస్ట్ టైం అనుకుంటాను రేట్ చేయడం. అది నైస్, ఒక వెరీ లోకల్ నైస్. ఈవెంట్, కొరకు. రైట్ సార్. అంటే రాబోయే సంవత్సరాల్లో టీసీఏ కోసం మీ విజన్ ఏముండబోతోంది? ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ ద లీడర్. ఎవ్రీ ఇయర్ ఒక ప్రెసిడెంట్ లాగా ఒక లీడర్ ఎన్నుకుంటారండి. ఆ చైతన్యం, ఆ ఉత్సాహం, ఆ గోల్ సెట్టింగ్ ఆ లీడర్ దగ్గర నుంచి రావాలి. ఆ లీడర్ దగ్గర సత్తా ఉంటే మిగిలిన అన్ని సవ్యంగా జరుగుతాయండి. ఇట్స్ ప్రెడామినెంట్లీ ఒక నాయకత్వపు సవాల్ అది. సో ముందుగా ఏ నాయకులు రాబోతున్నారో, వాళ్ళు ఎటువంటి కార్యాచరణ చేసుకుంటారో అనేది ఇప్పుడు నా హయం లోపట కొత్త వర్గం 25 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత ప్రతి వర్గం తోటి నేను పని చేయడం, నాకు తోచిన సలహాలు ఇవ్వడం, నాకు తోచినటువంటి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూనే ఉంటుంది. 25 సంవత్సరాలు దాదాపు 25 మంది, 25 కాదు 22 ప్రెసిడెంట్ చూశాను. ప్రతి ఒక్క ప్రెసిడెంట్ శైలి వేరే తీరు ఉంటుందండి. కొంతమంది వస్తారు బాగా రాణిస్తారు, కొంతమంది వస్తారు మామూలుగా చేసిపోతారు. ఏవి వచ్చినా కూడా మాత్రం సంస్థ మాత్రం ఆగుతలేదండి. వాళ్ళ కార్యాచరణ ఆగడం లేదు, వాళ్ళ ఆడియన్స్ ఆగడం లేదు. రెండో తరం ప్రజలు కూడా ఈ ప్రత్యేకంగా ఈ తెలుగు కూచిపూడి ఇప్పుడు ఈ తరం కూడా చిన్నారు, అంటే ఇప్పుడు థర్డ్ జనరేషన్ యాక్చువల్లీ. ఇప్పుడు మేము వచ్చిన జనరేషన్ మాది ప్రథమంగా, దాని తర్వాత మా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలా మంది గ్రాండ్ చిల్డ్రన్ కూడా తెలుగు బడి పోవడం, కూచిపూడి పోవడం, 3 తరం కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయండి ప్రస్తుతం. మరి యువత గురించి మాట్లాడుకుంటే యువతను నాయకత్వంలోకి తీసుకురావడానికి టీసీఏ పాత్ర ఎలా రూపొందిస్తోంది? యువతను అంటే 25 సంవత్సరాల క్రితం యువతను మేము తీసుకొచ్చాం, రైట్? అదే బాధ్యత ప్రతి ప్రెసిడెంట్ యువతను అంటే కల్చరల్లీ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. కల్చరల్లీ ఎవరన్నా మీరు మీ యువత కల్చరల్ ఇన్వాల్వ్ కావాలంటే అది ఉంది. ఎడ్యుకేషన్ వైజ్ ఇప్పుడు మా తరపు పిల్లలు చాలా హై పొజిషన్స్కి వచ్చారు ప్రతి ఒక్కరు. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంట్లో కూడా తెలుగు అనేది, కల్చర్ అనేది కానీ ఇంటితోటి మొదలవుతుందండి. అది యూనో దీస్ థింగ్స్ కంటిన్యూ అండి. నో మ్యాటర్ ఏ జరిగినా జరగకపోయినా కల్చరు, భాష మాత్రం నిలబడుతుంది. సార్, మరి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే మీ ఈ కమ్యూనిటీ సేవ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? అందులో మీకు సంతృప్తిని ఇచ్చిన క్షణం ఏంటి? వ్యక్తిగతంగా నేను చురుగ్గా పాల్గొనడం 1989 సంవత్సరం నుంచి ఇక్కడ అయినటువంటి కన్వెన్షన్ లోపల మేము కలిస్తే సాధించలేనిది అంటే ఏమీ లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుగు వాళ్ళు కాకుండా ఇండియన్స్ కండి. వీఆర్ ద వాలెట్ టు మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ పాలిటీషియన్స్. అంటే కోరినప్పుడు డెమోక్రాట్స్ కి కానీ అటు రిపబ్లికన్ కానీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది చాలా రోజులు చూసిన తర్వాత డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే ఎందుకు నిలబడద్దు అమెరికన్ పాలిటిక్స్ లో అన్నటువంటి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా కొన్ని సంవత్సరాలు ముందరికి పోతే చాలా ఉధృతంగా అవుతుంది. 3% ఆఫ్ ద పాపులేషన్ అండి మనం అమెరికాలో. 100 సెనేటరీ సీట్స్ ఉన్నాయి. ఒకవేళ మనం 3 సీట్స్ సాధించగలిగితే, అదే విధంగా కాంగ్రెస్ లో 435 మంది ఉన్నారు.
3% అక్కడ సాధించగలిగితే ఆ 3 సెనేటర్స్, ఈ 12-13 మంది ఇండియన్స్ నిజంగా అక్కడ ఉంటే మొత్తం వాతావరణం ఇండియన్ ఫేవర్ లో జరగడం ఖాయం అండి. అది మాత్రం నేను చెప్తాను. మెజారిటీస్ ఆర్ వెరీ స్లిమ్. ఆ 2-3 ఓట్లు ఇటు 10 ఓట్లతోటి వ్యత్యాసం ఉంటుంది. బట్ అటువంటి ప్లేసెస్ లో పొలిటికల్ కూడా మనం ముందడుగు దూసుకెళ్తే మనకు చాలా మేలు జరుగుతుంది. నేను ప్రత్యేకంగా తెలుగు వారు కూడా కోరుతున్నాను, తెలుగుకు సేవ చేయడమే కాకుండా కూడా అమెరికన్ రాజకీయాల లోపల కూడా పాల్గొంటే మనకు మంచిదని. బట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇన్ ద మీన్ వైల్ సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అలాగే ముఖ్యంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు మీ సందేశం ఏమిటి? సాక్షి టీవీ సందేశకులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు సందేశం, తెలుగు భాష తప్పనిసరిగా నిలబెట్టండి. దాని తెలుగు భాష స్పెషల్లీ ఇండియా లోపల దాని మృత భాష లాగా మాత్రం చేంజ్ కానివ్వకండి. ఎప్పుడో ఒకసారి నాకు చదివినట్టు జ్ఞాపకం. ఏమన్నారంటే, అది చిట్టనరాజు గారు కూడా వినిపించారు ఒకసారి, 30% ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళు 30%కు గిట్ట దిగారనుకోండి, జనరల్లీ అది మృత భాష లాగా కన్వర్ట్ అవుతుందంట. మృత భాష లాగా. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు, తెలుగు వాళ్ళతో మీరు సంబంధించినప్పుడు ఎంత మటుకు అది హిందీలో ఉంటుంది, ఎంత మటుకు తెలుగులో ఉంటుంది, ఎంత మటుకు ఇంగ్లీష్ ఉంటుంది అనేది మీరు ఒక ప్రత్యక్ష సాక్షాధారు. ఆ స్టాటిస్టిక్స్ మీకు తెలిసి ఉంటుంది. సో తెలుగు నిలపండి, తెలుగు మాట్లాడండి, తెలుగును ప్రోత్సహించండి. తెలుగు భాష కూడా సినిమాల ప్రభావంతో పురాతన తెలుగు చాలా మటుకు కొంచెం నశించిపోతుంది. ఇప్పుడు మేము తెలుగు సినిమాలు చూసినప్పటికీ ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తున్న దానికి డిఫరెన్స్ చూస్తే, పాత తెలుగు సినిమాలో కూడా చక్కటి తెలుగు, చక్కటి వాతావరణం, చక్కటి పాటలు, చక్కటి రచనలు, తెలుగుతనం పల్లెటూరే కానీ సిటే కానీ తెలుగుతనం ప్రతిబింబించేలాగా ఉండేవి చాలా ఎక్కువ. ఆర్ లర్న్, డూ యూర్ రీసెర్చ్ ఆన్ దిస్ మలేషియన్ థింగ్, సీ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు 5వ సంవత్సరం లోపల కూడా చంద్రశేఖర్, అవన్నీ ఒక నిదర్శనంగా తీసుకొని అవి మీరు ప్రాపగేట్ చేయండి. అది చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అంతకు మించి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్డ్స్ టు సే. థ్యాంక్ యూ సార్. తెలుగు భాష పట్ల మీకున్న ప్రేమ, అనుబంధం గురించి చాలా బాగా తెలియజేసారు. అండ్ మిగతా టీసీ హౌస్టన్ గురించి కూడా మీకు ఏర్పడిన అనుబంధం గురించి కూడా చాలా బాగా చెప్పారు. మరి టీసీ హౌస్టన్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అమెరికాలో తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను గత 50 సంవత్సరాలుగా పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్న టీసీఏ హౌస్టన్ సేవలు నిజంగా అభినందనీయం. ఈ స్వర్ణోత్సవ వేడుకలు ఘన విజయం సాధించాలని సాక్షి టీవీ తరపున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి తెలుగు కుటుంబం కూడా వేడుకల్లో భాగస్వాములై ఈ చారిత్రాత్మక వేడుకలను ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మరి ఇలాంటి ఆసక్తికరమైన ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు మీ అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్.